సునీత, ఏం చేస్తానవే? ఏం లేదు రాజవ్వ. ఏంటిదో షాట పట్టుకొని జరుగుతున్నావు కాదే, ఏంటి అవి? గిన్ని ఎల్లిపాయలుంటది ఇస్తాను రాజవ్వ. ఇంట్లో అల్లం లేదు రాజవ్వ, పొడిచిపోయింది. గందుకే ఎల్లిపాయ పొట్టు ఇస్తానా. ఆహా, ఎల్లిపాయ పొట్టు తీస్తానవా? తీ. నీ మగడు రాజు లేడా అనే కనబడతలేడు? ఇప్పటిదాకా ఇంట్లోనే ఉన్నాడు రాజవ్వ, ఇప్పుడే మార్కెట్ పోయిండు. అయితే గాని ఏటో పోతున్నావు కదా? నేను గీ లింగక్క దగ్గరికి పోతానా. లింగక్క దగ్గరకా? ఎందుకు? లింగక్కతోని కొంచెం పని ఉండే, గందుకే పోతానా. ఈ లింగి ఉన్నదో లేదో ఒకసారి పోయి చూసేస్తా. సరే సరే పో. సరే సునీతావా, నేను పోతానరా. సునీతావా, కొంచెం అల్లం నూరినాక నాకు పెడతావారా? పెడతా రాజవ్వ. సరే బిడ్డ, ఇక నేను పోతానా. లింగక్క ఉన్నదో లేదో. అమ్మయ్య, ఇది వచ్చినందుకైతే ఇంత అల్లం ముద్ద దొరికింది. మళ్ళీ వచ్చినాక ఇంత పట్టుకొని పోతా. లింగక్క, ఉన్నావానే? లేదు లేదు. లింగక్క ఏడిపోయిందో రాజవా? అయ్యో, లేదానే లేమావా? లేదు రాజవా, ఏడిపోయిందో మరి. అయ్యో, తెలియదానే నీకు? మరి సావిత్రితో గిట్టే ఎటన్నా పోతుంది. ఒకసారి సావిత్రి ఉన్నదో చూడు. చూస్తానే. సావిత్రి, ఉన్నావానే? లేనట్టున్నది కదా లేమావా, బయటికి వెళ్తలేదు కదా. రాయవా, ఏంటే? ఏం లేదే, లింగక్కున్నదా అని పిలిచినదంతే. ఇంట్లో లేదా అనే? అవు, ఓ లేమావా, లింగక్క లేదా? లేదు సావిత్రి, పొద్దుగాల నుంచి ఇంట్లో కనబడతలేదు. ఈ లింగి ఎడవైందో ఏందో కనబడుతూనే లేదు. నీ గిట కనబడితే ఎలామా రమ్మంటానని చెప్పు. సరేనా సావిత్రి? సరే లేమావా, మా చెప్తా. సాయవా, నీకు లింగక్కతోనేం పని? ఏం లేదే, అట్టిగానే వచ్చిన. పొద్దుగాల లింగక్క చికెన్ అన్నా అని చెప్పిందే, ఇంత పెడుతుందేమో అని వచ్చిందే. ఆహా, చికెన్ కోసం వచ్చినవా? ఎలా మామని పెట్టమని పోయినావే మరి? ఎందుకు పట్టే, ఎలా మామనెందుకు? వచ్చినాక లింగక్కనే అడుగుతా. సరే సరే, నీ ఇష్టమే, లింగక్కనే అడుగు. సరేనే, నేను పోయేస్తానే. లింగక్క ఇటు వచ్చినాక నేను మర్రత్తనే. సరేనే రాయవా, పోయిరా. రాయవా, మరి మా ఇంట్లో చిక్కుడుకాయ కూరనే తీసుకుపోతావానే? చిక్కుడుకాయ కూర నానే? అబ్బో, అది నాకు జొరడు పోయే. ఏందే సొర్రదా? ఎందుకే? నాకు బొచ్చంతా ఎగ్గాలుతుందే, తినా. నేను గదేడు తింటా. లింగక్క వచ్చినాక ఇంత చికెన్ అడుకొని పోతా. సరే, వచ్చినాక ఇట్టా మరి రాపో. వచ్చినాక పట్టే. ఈ రాజవ్వ అటు ఇటు తిరుగుతుంది, దీనికి ఏం పని లేదా ఏంది? అబ్బా, సీన్ ఫోన్ చేస్తాడు కదా, డబ్బుల కోసమే అయి ఉంటది. ఫోన్ లిఫ్ట్ చేయ. మావా, కానీరా, ఎవరితోటిరా ఫోన్ మాట్లాడేది? సునీత అంటేనా? నీ అబ్బా, నువ్వు ఒకనివి. నా బాధ నేనుంటే నువ్వేందిరా మధ్యలో? ఫోన్ మాట్లాడతలేనురా, ఆ దొంగ మొహంది పైసలు ఈ సునీత అంటే ఇత్తలేదురా. ఏమైందిరా మామ, దొంగ మొహంది ఏదో ఏదో అంటాను. సునీత అంటికి ఇట్లా హ్యాండ్ ఇచ్చిందా ఏంది? హ్యాండ్ ఇచ్చుడో ఏమిచ్చుడోరా, 10,000 తీసుకున్నది కదా నా దగ్గర. అవి అడగడానికి ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేదు. నాకేమో 10,000 అవసరం ఉన్నది, దానికోసమే ఫోన్ చేస్తే అస్సలు లిఫ్ట్ ఎత్తలేదురా. ఇంకేంది పో, పీకినే అనుకో 10,000, ఆమె ఇస్తుంది, నువ్వు చూస్తావు. నేను అట్టి వదిలిపెడుతున్నారా, దాని ఇంటికి పోయి అడుగుతా, అదేమనుకుంటుంది నా గురించి. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, మళ్ళీ 10,000 వదిలిపెట్టుకుండా. అబ్బో, నేను ఇడిచిపెట్టరా, ఆ 10,000 నాయి కావు, నేను ఒక అడకొచ్చి దానికి ఇచ్చిన. రంజితు, ఒకసారి దాని ఇంటికి పోదామారా? సరే మామా, పోదాంపా, పోయి అడుగుదాంపా. అన్నయ్య, ఎటువైనా? ఎట్లే చెల్లే, పొలం కాడుకు పోయి మోటార్ బంద్ చేసి వస్తానా. అవుగని చెల్లే, మొన్న మా సునీతకు నాకు ఇచ్చినవాట కదా, అది ఇదేనారా? నాదేనా? నేనెప్పుడు ఇచ్చిన అన్నయ్య? నేను ఇయ్యలేదు. నెక్లెస్ మంచిగా ఉన్నది, నేను కూడా ఇట్లాంటిదే కొనుక్కుంటా అన్నది, నేను ఇయ్యలేదు.
అవునా? మరి నువ్వే ఇచ్చినావని చెప్పింది కదరా? ఏమో అన్నయ్య, మరి నాకైతే తెలియదు. నేనైతే ఇయ్యలే. నేను దీన్ని 10,000 పెట్టి తీసుకున్నా. అచ్చం బంగారం తీరున్నదనే 10,000 పెట్టి తీసుకున్నా అన్న. ఆహా, గందుకేనారా దానికి గంత రేటు? అవునన్నయ్య, ఇది 1 గ్రామ్ గోల్డ్. మంచిగా ఉంటది చూడ్డానికి, బంగారం తీరే ఉన్నది కదా. నేను కూడా మా సునీతకు కొనిద్దాం అనుకుంటానా, గందుకే అడుగుతానరా. అయితే నువ్వు ఇయ్యలేదా? మరి మా సునీత దగ్గర ఉన్నది ఎవరిది? ఏమో అన్నయ్య, కొనుక్కోవచ్చు మరి. షాప్ అయితే ఎక్కడున్నదని నన్ను అడిగింది. ఉహుం, అట్లనా? సరేరా చెల్లా. సరే అన్నయ్య. పాపం అన్నయ్య గొడ్డు కష్టం చేస్తాడు. అదేమో అన్నయ్యని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తుంది. దా బావా, వచ్చినవా? వచ్చినా గాని నేను అడిగిన దానికి సమాధానం చెప్పే. ఏంటిది బావా, ఎందుకో బాగా కోపంగా కనిపిస్తాను? కాదే సునీత, మొన్న నగలు రమ దగ్గర తీసుకున్నా అన్నావు కాదే? అవును బావా, రమ దగ్గరనే తీసుకున్నా. ఎందుకే గన్నబద్దాలు ఆడతాను? ఆ రమని అడిగితే దాని దగ్గర తీసుకోలేదంటాంది. అది అది బావా. ఏమైంది తడబడతావు? ఏం చేసినావే మళ్ళా? ఆ డబ్బులు ఎక్కడి నుంచి కొనుకొచ్చినావే నువ్వు? అది బావా, వేరే అతని దగ్గర డబ్బులు తీసుకొని కొనుక్కున్నా. దొంగముండా, 2 రోజులు ఆగు ఇస్తా అన్న కాదే? గాన్నేమన్నా అనుకొని కొనుక్కుంటేందుకే నువ్వు? బయట వాళ్ళ దగ్గర పైసలు అడుక్కొని నగలు కొనుక్కుంటావా అనే సిగ్గులేని ముండా? అది కాదు బావా, అది నిన్ను అడిగితే డబ్బులు లేవన్నావు కదా. అయితే నా దగ్గర డబ్బులు లేవంటే వేరేటోని దగ్గర పైసలు అడుక్కొనుకుంటావా అని? అది కాదు బావా, సీరియస్ కాకు. నీకు ఉచ్చ అవుతలేదా అని దొంగముండా? పంట పైసలు వచ్చిన వాళ్ళ కొనిస్తా అన్న కదా, ఎందుకే నీకు? అయినా ఏ బాడుకావే నీకు డబ్బులు ఇచ్చింది? ఎవడే ఆడు? ఏందే నోట్ల నుంచి మాట వెళ్తలేదు? దొంగముండా, అన్ని పైసలు అడుక్కుంటా నగలు కొంటాంది. ఇట్లా కాదే, ఆగు నీ సంగతి చెప్తా. నిన్ను ఇయ్యాల నరుకుతానే, నా పరువు తీస్తాను. బావా, ఇడు బావా, నా జుట్టు ఇడు. నీ దండం పెడతా, ఇడువే. నా పరువు తీస్తానో కదనే, ఏం కొనిస్తాడేడన్న పేరు చెప్తానో కదే బయట. చెప్పే, ఏడే ఎవడు కొనిచ్చిండు అని పేరు చెప్పే. పెట్టు బావా, ఎవరు కొనియలే నాకు, నేనే కొనుక్కున్నా. నీకిట్లా చెప్తే బుద్ధి రాదే, అందరు చూడం కదంతావు, అట్లయితే బుద్ధి వస్తుంది. నడువే, నడు బయటికి, నడువు ముందు నువ్వు. బాబు వాయు, కొడుతండే నన్ను. ఒలింగక్క ఉన్నవానే, ఇటు ఇటు రాయే, కొడుతండే. ఎవడే నీకు అన్ని మనం పైసలు ఇచ్చేటోడు? ఆనే ఎవరన్నా తెలియకుండా మెయింటైన్ చేస్తాను ఆనే దొంగముండా. చెప్పు, ఎవరిచ్చిండి పైసలు నీకు? చెప్తావా లేకుంటే ఇవాళ నిన్ను నరకన్నా. ఎవరు కొనియలే బావా, అవి నా పైసలే. మా అమ్మ అప్పుడప్పుడు ఇచ్చిన పైసలతోటి కొనుక్కున్నా. అబ్బా, ఎన్ని మాటలు నేర్చినవే దొంగముండా. ఇవ్వడాక ఎవడో ఇచ్చిండంటే కాదే, ఇప్పుడే మళ్ళా మా అమ్మ ఇచ్చింది, మా అమ్మ పైసలతో కొనుక్కున్నా అంటానవా? నిన్నిట్లా కాదే, గోడకేసి గుద్దితే మళ్ళా నోట్ల నుంచి మాట బయటకు వస్తుంది. బాబు వాయు, కొడికేసి గుద్దుతండే నన్ను. ఎవరైనా రారే, నన్ను కాపాడురి. నేను చస్తాను, రా కాపాడురే. బాబు వాయు, గుద్దకే బావా, నీ దండం పెడతావు. అరే రంజిత్గా, సునీత అంటుని కొడతాడు కాదురా. చెప్పు, నీకు నగలు కొనిచ్చిన మొగోడు ఎవడే? అన్నిగానం పైసలు ఎవడిస్తాడో చెప్తావా ఇలా పండబెట్టి నరకన్నా? అబ్బో, డబ్బులు ఇచ్చింది నేనే అని తెలిసిందనుకో, రాజన్ నన్ను పొట్టు తంతాడు. అద్దు బావా, కొట్టకే, నీ దండం పెడతా. నాకెవరు ఇయ్యలేదే, నా మాట నమ్మే. నిన్ను గిట్లగా ఆగే. ఆ పిల్లగా రాజు, ఎందుకు కొడతానా పిల్లగా? కాదు లింగక్క, ఇగో నగలు కొనుక్కుంటా బావా 10,000 ఇయ్యి అన్నది. నా దగ్గర లేవే సునీత, పంట పైసలు వచ్చినాక కొనిస్తా అన్న. లేవంటే సప్పుడే కొండల్నా? లేదు, ఇది ఏమని దగ్గర నా పైసలు అడకచ్చుకొని నగలు కొనుక్కొని టిక్కు అనుకుంటే తిరుగుతుంది. ఇది నన్ను ఎడ్డోని చేసి ఏమన్నా పైసలు అడుకొని ఊరంతా నా ఇజ్జత్ తీస్తుంది. చెప్పు, నీకు పైసలు ఇచ్చేటోడు ఎవడే? అన్ని చంపుతయ్యల్లా. అమ్మ తుడుసీన్గా, నీ పేరు చెప్పిందనుకో నీ పని అయినట్టేరా. అమ్మో, నీ ఫ్రెండ్ నన్ను తెలిసిందనుకో, నన్ను కూడా ఏమన్నా చేస్తాడా అన్న. నేను చెంపురా ఇక్కడి నుంచి. ఏ ఆగురా రంజితు, ఏం కాదు, పోయి ఆపదా మాకు. సీనయ్య, నువ్వు వచ్చినావనయ్య. రాజన్న, నువ్వు కొద్దిగా ఆపు, చంపేటట్టు నడుకోలేను. ఆగు రాజన్న, ఆగు. సీనుగా, కట్ల చూడ పడుతున్నావురా. రాజన్న నాపు.
కొట్టకన్నా చచ్చిపోతుంది. ఈ బిత్తిరుడే పైసలు ఇచ్చి ఇదంతా చేసిండు, మళ్ళా ఏమి ఎరగనట్టు పోయి కొట్టకన్నా అంటాడు. ఇది అంతా చేసింది ఈడే అని తెలిసిందనుకో, ఈ నడుమొక్కి ఇరుగుతుంది అలా. నువ్వు ఆగు తమ్ముడు, ఇది ఎవరి దగ్గర పైసలు తెచ్చుకొని నగలు కొనుక్కొని ఏదో ఎవరు నడిపిస్తాంది, దీన్ని అలా సంపుతా అది ఈడే అని తెలిస్తే ఈయన బద్దలు భాషంగాలు అవుతాయి. సీనుగా నువ్వెందుకు రాబోయి ఆపుతాను, ఇక్కడ నుంచి తప్పించుకుందాం పారా. ఆగురన్నా, మీరిటు రారి, ఎందుకు కొడతారు పాపం. ఏం చేసుడు సీను, మీ అదిన చేసే పనులు ఇట్లున్నాయి. ఇడిచిపెట్టు సీను, నన్ను ఇడిచిపెట్టు, దీన్ని అలా చంపుతా. ఏంది వదిననా? నేను ఇన్ని రోజులు ఆంట అనుకున్నా కదా, నన్నేమో ఆంటని విలుమన్నది, ఈ అన్ననేమో వదిన అంటాడు. అబ్బా మీరైతే ఇటు రారన్న, ఫస్ట్ వదిలిపెట్టుర్రి పాపం. ఆగురన్నా ఆగుర్రి, జర కోపం తగ్గించుకోర్రి, పాపం ఆ వదిన చూడు ఎట్లా ఎడతాందో. లే తమ్ముడు, నువ్వు నన్ను ఆపకు, దాని అన్ని జొంగేడుపులు నాకు తెలియదు అనుకుంటాను ఆనే. సునీత నువ్వు ఇట్రాయే, మళ్ళీ దెబ్బెత్తాడు. ఏడవకు, మా ఇంటికి పోయాందా. ఏ ఆగులింగక్క, దాన్ని ఎడి తీసుకుపోతాను, దాన్ని ఇలా చంపుతా. ఆగురా రాజు, పాపం పొల్లని గంటగానం కొట్టబడుతుంది. కొట్టుడు కాదు, దాన్ని ఇలా నరుకుతా. ఎన్ని రోజుల నుంచి ఓపిక పట్టుకుంటా, పైసలంటే లెక్కే లేదు దొంగముండా. నువ్వు రాయే సునీత, మా ఇంటికి పోదాంపా. ఆడు గతనే అంటది గాని పోదాంపా. రాజుగాడు బాగా లాగొచ్చినట్టున్నాడు. పానాడు ఏడ పని లేక కొట్లాడుకుంటారు. నువ్వు ఆగవట్టుట్లా బతికిపోయింది తమ్మి, లేకుంటే ఇలా దాని దినాలవు, దాన్ని పరపర కోసి పోగులేస్టోన్ని. ఏందన్నా, ఎందుకు గంతగానం కోపం వస్తుంది నీకు? వదిన ఏమన్నది ఇంతకు? ఏమన్నాడు ఎక్కడి తమ్మి, ఎవరి దగ్గర పైసలు అడకచ్చుకొని ఇది నగలు కొనుక్కున్నది. నేనట దానికి గొనిత్తలేనని ఎవరి దగ్గర పైసలు తెచ్చుకొని కొనుక్కున్నది. చూసినా కదా నీ ఎవ్వరం. ఇప్పుడు నగలేసుకోకపోతే ఏమన్నా అవుతుందా? ఎవరి దగ్గర అడుకొచ్చుకొని కొనుక్కుంటుందట. అయ్యో అవునా అన్న, సరే అన్న, నువ్వు జరా కూల్ ఎక్కడదిరా తమ్మి, ఇంకో ఫుల్ బాటిల్ లేపత్తాగు. ఫుల్ బాటిల్ లేపచ్చినాక దాని సంగతి చెప్తా. ఏందిరా, ఈ రాజన్న పెద్ద సైకో తీరే కనిపిస్తాడు కదా. పాపం నేను ఇంకా మంచోడు అనుకున్నా, సునీతనే పాపం సాఫ్ట్ ఉన్నట్టున్నది, ఈడే సైకో తీరున్నాడు గారా. అవునరా పాపం, ఘోరం కొడుతాను గారా. అవునరా, పైసలు అడుగుదామని అత్తే గిట్లయిందేందిరా రంజితు. ఆ పైసల విషయం తెలిస్తే తిక్కుదంటాడు నిన్ను. నువ్వు మాత్రం చెప్పకురా రంజితు, ఈ విషయం ఎవరికి తెలియదు, నీకు దండం పెడతా. నేనెందుకు చెప్తారా, పారా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాం. ఏమైందండి, ఎందుకో డల్గా ఉన్నారు కదా. ఏం లేదు మల్లిక, నేను నార్మల్గానే ఉన్నా. నార్మల్గానే ఉన్నారా? సరే, అన్నం తినడానికి అత్తమ్మ రమ్మంటుంది, వెళ్దాం పదండి. నాకొద్దు మల్లిక, నేను బయట తినేసి వచ్చినా, నువ్వు వెళ్ళి తినిపో. అయ్యో, బయట తిన్నావా బావా? సరే. నేను బయటనే తిన్నా మల్లిక, అమ్మా నువ్వు ఇద్దరు కలిసి తినిపోరి. సరే బావా, తింటా. మల్లిక, నాకు తల బాగా నొస్తుంది, నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. అయ్యో, తలనొత్తందా బావా? ఛాయ్ గిట్లా పెట్టుకురావన్నా? డిస్టర్బ్ చేయకని చెప్పినా కదా మల్లిక, చెప్తే అర్థమైతే లేదా? వెళ్ళి ఇక్కడ నుంచి. సరే బావా, వెళ్తున్నా. బావింది ఇట్లా సీరియస్ అయిండు. ఏమైంది మల్లిక, ఒకదాని వస్తాను ఆడేడే. అదా అత్తమ్మ, బావకు తలకాయ నొత్తందట, పడుకుంటా అన్నాడు. అయ్యో తలనొత్తందట నానే, మరి అన్నం తిని గోళీ వేసుకుంటా అయిపో కదా. ఏమో అత్తమ్మ, తలనొత్తంది కదా, ఛాయ్ పెట్టుకురావన్నా బావా అన్న. ఉన్నట్టుండి నా మీద సీరియస్ అయిండు. గిరానికే సీరియస్ అవుతాడా అనే? ఆగు నేను పోయి అడిగేస్తా. అద్దత్తమ్మ, నన్నెవరు డిస్టర్బ్ చేయకండి అంటాడు. అయినా బావ బయట తినొచ్చిండటది, పడుకొని కాసేపు సెట్ అవుతుంది గాని. బయట తిన్నాడటనానే? అయితే సరే పట్టు, ఇంకేంది కాసేపు పండుకుంటే అదే సెట్ అవుతుంది గాని. తిన్నాడటత్తమ్మ బయట. శైలు, నేను నిన్ను మర్చిపోలేకపోతానరా. నీతోటి గడిపిన మధుర క్షణాలు నాకు గుర్తుకొస్తూనే ఉన్నాయి శైలు. ఎట్లరా నిన్ను మర్చిపోయి మంచిగా ఉండేది? నన్ను మోసం చేసి ఎట్లా వెళ్ళాలనిపించింది శైలు. ఫోన్ వస్తుంది కదా, ఈ టైంలో ఎవరు చెప్తారు? హలో, ఎవరు? ప్రసాద్, నేను శైలును. శైలు, నువ్వా? నేనే ప్రసాద్. ఏంది శైలు ఎట్లనో మాట్లాడుతాను, నీ వాయిస్ అంత డల్గా ఉంది, ఏమైందిరా? అది ప్రసాద్, ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు. మనం కలుసుకునే ప్లేస్కి ఒకసారి వస్తావా ప్రసాద్, ప్లీజ్? సరేరా శైలు, వెంటనే వస్తున్నా. శైలేంది ఉన్నట్టుండి ఫోన్ చేసి రమ్మంటుంది, అసలు ఏమైంది? అమ్మా, నేను బయటికి పోయేస్తానే. ఇప్పుడు బయటికి ఎందుకురా, తలకాయ నొత్తందేమో.
నువ్వేమో జరసేపు పడుకోపోయినావు. ఏం చెప్పాలి ఇప్పుడు? అదేనే అమ్మా, తలకాయ బాగా నొత్తంది. నేను పోయి ఒక సూదన్న వేయించుకొచ్చుకుంటా. అయ్యో తలకాయ బాగా నొత్తందారా? సరే పోయి సూదించుకొచ్చుకొని రాపు. సరేనే అమ్మా, పోయేత్తా మరి. సరేరా, మెల్లగా పోయిరా. తలకాయ బాగా నొత్తంది కావచ్చే పాపం. కావచ్చు అత్తమ్మా, అందుకే అంత చిరాకు ఉన్నాడు. మల్లిక, కోపం లేవనంటే పట్టించుకోకే, ఆయనకసలే కుక్కకున్నట్టుంటది కోపం. నాకు తెలుసు అత్తమ్మా, పెళ్ళ ఇన్ని రోజులైతుంది, నాకు ఆ మాత్రం తెలియదా బావ గురించి? బావ కోప్పడతాడు గాని బావ మనసు విన్నత్తమ్మా. నువ్వు వచ్చి కొన్ని రోజులైనా నా కొడుకు నువ్వు నాకన్నా నువ్వే మంచి అర్థం చేసుకున్నావే. అదేం లేదత్తమ్మా, ఇక చూస్తానే కదా, నాకు అర్థమైంది, నేను చెప్పిన. ఈ శైలు ఏంది ఇంకా వస్తలేదు? ఎందుకో అంత బాధపడకుండా ఫోన్ చేసింది? అసలు ఏమై ఉంటది? నా లెక్కనే శైలు కూడా బాధపడుతుందా ఏంది నా గురించి?